హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రా సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్రా సిస్టర్స్ ఛానల్లో ఇంట్లోనే ఉండే పదార్థాలతో అప్పటికప్పుడు బొంబాయి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు చిన్న నిమ్మకాయ అంత, కరివేపాకు 4 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, 1 గ్లాసుడు శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని నూనె వేసుకుని వేడెక్కనివ్వండి. ఈలోగా పక్కన ఇంకొక బౌల్లోకి గ్లాసుడు శనగపిండి, నానబెట్టి అట్టే పెట్టుకున్న చింతపండు ఉంచుకోండి. ఈలోగా కాగిన నూనెలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వండి. తీసుకున్న శనగపిండిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా వేగుతున్న పోపులో ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలా పోపుని వేగుతూ ఉండనివ్వండి. ఆ పోపుని అంతటిని తెచ్చి ఈ శనగపిండిలో కలిపేసి తీసుకున్న చింతపండుని గుజ్జుగా చేసి స్ట్రెయిన్ చేసి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుని గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు, అంటే గ్లాసుడు శనగపిండికి 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా, అంటే లంప్స్ లేకుండా బాగా కలపనివ్వాలి. బాగా కలిపిన తర్వాత చేతితో ఒకసారి తీర్చుకుంటే ఉండలు ఏమైనా ఉంటే కరిగిపోతాయండి. ఇలా తయారు చేసి పెట్టుకునే మిశ్రమాన్ని స్టవ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించి తీసేస్తే మన బొంబాయి పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని మాత్రం అలా అకేషనల్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి. చూడండి, అలా కలుపుతున్న కొద్దీ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ పచ్చడి అయితే ఉడికిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకునే పచ్చడి అనమాట ఇది. మీకు ఈ పచ్చడి నచ్చిందా? ఇంట్లో ట్రై చేస్తారా? మీకు ఈ పచ్చడి నచ్చిందా? ట్రై చేయాలనుకుంటున్నారా? జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోయే పచ్చడి అండి. మా రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్రా సిస్టర్స్.